What's good C squad? Welcome to the channel gang. How are you been yo? So today right now నేను వచ్చేసి యాదాద్రి గుట్ట దగ్గర అయితే ఉన్నాను. నరసింహస్వామి దర్శనం చేసుకొని వచ్చాను. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా టెంపుల్. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. అసలు ఎంత సూపర్ ఉందంటే టెంపుల్, ఇక్కడ లొకేషన్, వెదర్ అయితే మస్తు ఉంది. నా ముందు వ్యూ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా. సో రైట్ నౌ టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇవాళ ఈవినింగ్ ఏదో నాకు తెలిసి కళ్యాణం ఏదో సంథింగ్ అక్కడ ఉంది, బ్యాక్ సైడ్ స్టేజ్ అది ఉంది. నేను ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి అనుకుంటున్నా, బట్ నాకైతే కుదరట్లేదు. సో ఫైనల్లీ మనకు కుదిరింది. ఈరోజు వచ్చినాం, నేను మా అన్నయ్య వాళ్ళతో వచ్చిన. అన్నయ్య వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. సో నేను ఇక్కడ ఇప్పుడే దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చినాం. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, ఇంత క్రౌడ్ ఉంది. యాక్చువల్లీ ఇది తక్కువ క్రౌడ్ అంట. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అడిగితే వాళ్ళు చెప్పినారు ఇది చాలా తక్కువ క్రౌడ్ అంట. బట్ ఇంకా వీకెండ్స్లో వస్తే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారంట. ఇదో ఇక్కడ ఏదో ముందు గేట్స్ అరేంజ్ చేస్తున్నారు. అక్కడ ఇది ఉంది కదా గోల్డెన్ కలర్లో, ఇదే అనమాట కళ్యాణం చేయనికి స్టే చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ ఉందంట. అబ్బా ఈవినింగ్ ఉంటే ఇంకా మస్తు ఉండే కానీ, బట్ మనకి టైం లేదు కదా. ఒక 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాము ఇక్కడ నుంచి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి లంచ్ చేయలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినాను. సో చూస్తున్నారా ఇవంతా హిల్, బా నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ నా ముందు సో ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. సో చూస్తున్నారా ఆర్కిటెక్చర్ చూడండి, జూమ్ చేస్తా. ఓ మై గాడ్ అసలు సూపర్. సో ఇక్కడేమో మా అన్నయ్య వాళ్ళు కూర్చొని ఉన్నారు. బ్యాక్ సైడ్ అదిగో అక్కడ స్టేజ్ ప్రిపేర్ అవుతుంది. సో చాలా డేస్ అయింది నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేయక, ఎందుకంటే రీసెంట్గా నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొంచెం ఏమంటారు బాల్డ్ హెడ్ అయింది నాకు. సో జుట్టు లేదు కదా, అందుకని చెప్పేసి నేను వీడియోస్ తీయట్లేదు. ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ డే బై డే ట్రై చేస్తా. జస్ట్ నార్మల్గా ఏది ఉంటుంది డైలీ బ్లాగింగ్ ట్రై చేద్దామని అనుకుంటున్నా. మీరు కూడా చెప్పండి, జస్ట్ కామెంట్ డౌన్ బిలో విచ్ వన్ లైక్ వాట్ టైప్ ఆఫ్ వీడియోస్ డూ యూ వాంట్ అనేసి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ యాదాద్రికి వచ్చినాను. బ్యాక్ సైడ్ చూడండి, ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను బ్లాగింగ్ చేసేది కూడా, ఈ వీడియో తీసేది నా S24 అల్ట్రాలో. ఈ ఫోన్ కొని 1 year అవుతుంది ఆల్మోస్ట్, ఒక్క వీడియో కూడా తీయలే బాయ్. సో అందుకనే ఫస్ట్ అయితే దీంట్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా ట్రయల్స్ చేస్తున్నా. వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో నాకు చెప్పండి. సో బ్యాక్ సైడ్ అయితే బాగుంది. లోపల అయితే దర్శనం సూపర్ అంటే సూపర్ జరిగింది. అండ్ ఆల్సో లోపల ఆబ్వియస్లీ ఫోన్ అయితే అలో చేయరు కదా, అది కూడా తెలిసిందే. బట్ లోపల ఫోన్ అలో చేస్తుంటే ఇంకా బాగుంటుండే. బట్ లోపల డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఇక్కడికి. సో గ్యాంగ్ ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంది. ఇక్కడ చాలా ఫ్రీ ఉంది నడవనికి, ఇలా చాలా ఫ్రీగా ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్ ఏరియా టెంపుల్కి. చాలా మంది కూర్చొని ఉన్నారు. ఏదో ఇక్కడ దగ్గరలో లైక్ లిటరల్లీ ఇది ఒక హిల్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఓ మై గాడ్, అక్కడ హిల్ ఉంది కదా, హిల్ పైన ఏదో రిసార్ట్ టైప్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. సో గ్యాంగ్ ఇప్పుడే ఫొటోస్ అయితే దిగినాను. ఆ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇగో నేను మా అన్నయ్య వచ్చినాం. మా అన్నయ్య ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బ్యాక్ ఇంటూ వీడియోస్ అనమాట. సో ఇది ఎగ్జిట్ అనమాట, మనం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేది. నేను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఇట్లా కూర్చోనికి చాలా స్పేస్ అయితే ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. గ్యాంగ్ ఇది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంట ఈవినింగ్ నుంచి. సో అందుకని ఇట్లా డెకరేట్ చేస్తున్నారు. ఫ్లవర్స్ అయితే ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత బాగుందో చూడండి. ఇంకా స్టేజ్ ఇంకా ఫుల్గా సెటప్ కాలేదు, బట్ అవుతుంది. ఇగో ఇదంతా ఇక్కడ VIP చైర్స్. ఈవినింగ్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట, ఇక్కడ లైటింగ్ సెటప్ పెట్టినారు. ఈవినింగ్ వరకు ఉంటే మనం కూడా మంచిగా కవర్ అయ్యచ్చు కానీ, బట్ మనకి టైం లేదు కదా. సో ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వాలి కొంచెం సేపట్లో. ఇంకా స్టిల్
స్టేషన్ కూడా పెట్టు. ఇగో మహేష్ అన్న బాయ్ కాదు, ప్రసాదం ఎక్కడ చెప్పు, మనకు ఫస్ట్ ప్రసాదం తీసుకోవాలి. మొత్తం లోపల స్టాఫ్ తో ఆడుకుంటున్నాను. ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడ చెప్పు. చెప్పు ఎన్నిసార్లు వచ్చినావు? 10 times వచ్చి ఉంటాను. 10 times. సో అన్న వరంగల్ అనమాట, బట్ ఉండేది యాదగిరిగుట్టలోనే. ఇంకో ఈ అన్న పేరు చేయండి, కౌస్తూబ్ అన్న. గాయస్ ఇక్కడ ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ప్రసాదం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా మనకు ఆకలి అవుతుంది కదా, ప్రసాదం ఇంకా ఒక ఎక్స్ట్రా లడ్డు తినేద్దాం. అభిషేకం లడ్డు 150, లడ్డు 30 రూపీస్, పులిహోర 20 రూపీస్ ఉంది. సో నార్మల్ లడ్డు అనా, అదో 100 grams 250 grams చాలా పులిహోర ఉందిగా. చూద్దాం, తీసుకుందాం ఇప్పుడు. ఇటు సైడ్ వెళ్ళాలి. జెంట్స్ కౌంటర్ ఉంది, పురుషుల కౌంటర్. అటు సైడ్ ఫీమేల్స్ది, ఇటు సైడ్ ఏమో మేల్స్ది ఉంది. అన్నయ్య ఎన్ని తీసుకుంటున్నావు? ఎన్ని తింటా నేను. అన్నయ్య వాళ్ళు లోపల కౌంటర్కి వెళ్ళారు కదా. సో ఇంకోటి ఏంటంటే మనకి ఫోన్ ఎలో చేయలేదు. ఫోన్ ఎలో చేస్తుంటే నాకు లోపలికి మంచి వీడియో తీస్తుండే. నాకైతే లోపల ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంకా నేను చెప్పలేను. ఇంకా అంతే, మీరు కూడా ఫీల్ అయ్యే ఉంటారు. నాకు తెలిసి మీలో చాలామంది ఇక్కడికి వచ్చే ఉంటారు. నేనే ఫస్ట్ టైం వస్తున్నా. సో ఫస్ట్ టైం వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్లో చూడండి ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా ఒక ఎల్ఈడి ఉంది. ఇదిగో ఇక్కడ ఎల్ఈడి ఉంది, అక్కడ కౌంటర్ ఉంది. సో అక్కడ టెంపుల్ సైడ్ అన్నయ్య వాళ్ళు అక్కడ లోపల ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉన్నా. జస్ట్ హ్యావింగ్ ఏ గుడ్ డే విత్ మై బ్రదర్స్. కాదు, ఎన్ని తీసుకున్నావు? లడ్డూలు పులిహోర 2 కాదు, ఏంటి పులిహోర ఇది? ఓకే 250 grams. ఇప్పుడు మనం తిన్నాం. ఎక్కడ కూర్చున్నాం అన్న? అటు సైడ్ కూర్చున్నావా? కోతులు ఉంటాయా? మనం కూడా కోతులేమే కదా. కోతులు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ గాలి రావట్లే, అక్కడ మంచిగా ఉంది. అవునా? ఇక్కడ ఇదేంటి, ఇది కౌంటర్స్ ఇది? అక్కడ వేరే కౌంటర్స్ ఉన్నాయన్న. ఓకే లడ్డూసా? ఏమేమి ఉన్నాయి? లడ్డు, పులిహోర, మిలెట్ లడ్డు. అగో అక్కడ మిలెట్ లడ్డు అని కూడా ఉంది కదా అటు సైడ్. ఓపెన్ చేయి. ఏ వీడియో దీకా ఏం కాదు. సెన్సార్ లడ్డు ప్రసాదం. షుగర్ తినమని లడ్డు ఇచ్చినప్పుడు తినాలి దేవుడు. సూపర్ ఉంది లడ్డు, ఫుల్ తీయగా ఉంది. నెయ్యి ఫ్లేవర్ కూడా. గాయస్ ఇప్పుడు మనం పులిహోర తిందాం, చూద్దాం ఇది ఎట్లా ఉందో, ట్రై చేద్దాం. పులిహోర కూడా మస్తు ఉంది. అన్న పెళ్ళికి అవసరం చేసిన దోస్తులు. ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, బయట ఫ్యాన్ లేవు. అక్కడ ఫ్యాన్ లేకపోయినా చల్లగా ఉంది అక్కడ. మనం లంచ్ చేయలేదుగా, ఇదే మనకు లంచ్. ఇప్పుడు బయటకు వెళ్ళాక మంచిగా ఒక మంచి రెస్టారెంట్ చూడు, వెజ్, ప్యూర్ వెజ్. గాయస్ తిన్నాం కదా, వెళ్ళి చేయగడుకుందాం మనం. ఫ్రీ వాటర్ బాటిలా? అవునా? అయితే మనం కూడా ఒకటి తీసుకుందాం. ఎండ అయితే కొంచెం బాగానే దంచి కొడుతుంది ఎండ. నాకు ఫస్ట్ నేను కూడా చేయగడుకుంటా. ట్యాపు. థ్యాంక్ యూ. ఆహా చల్లగా ఉన్నాయి వాటరు. గైస్ ఫ్రీ వాటర్ బాటిల్ అంట, మనం కూడా ఒకటి తీసుకుందాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫ్రీ వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్.
గాయస్ ఇప్పుడే దర్శనం అయింది. యో కొండ కిందకి అది టెంపుల్ కదా బ్యాక్ సైడు, ఇదేమో ఇట్లా కిందకి మనం కారు కింద పార్క్ చేసినాం. సో మళ్ళీ నడుచుకుంటా అలా చిన్నగా వెళ్ళేసి ఇప్పుడైతే మనం ఫస్ట్ తినాలి, ఏదైనా ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళేసి తిందాము. సో ఇట్లా శారీస్ కట్టుకుని ఉన్నారు కదా, సో వాళ్ళు ఏంటంటే లోపల సేవ చేస్తారనమాట. లైక్ తిరుపతిలో ఎలా అయితే సేవ చేయనీకి ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ నరసింహస్వామి దగ్గర టెంపుల్ సరౌండింగ్స్లో లైక్ ఎలా అంటే భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయటం, ప్రసాదం పెట్టడం, సో ఎనీథింగ్ అట్లా వర్క్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇది బస్ స్టాప్ అనమాట. సో అక్కడ బస్ స్టాప్ కనిపిస్తున్న బస్సు కూడా వెళ్తుంది, కింద బస్ స్టాపు. అక్కడేమో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చూద్దాం అక్కడ ఏదైనా ఉంటే మనం తిందాం, లేదంటే బయటకు వెళ్ళిన తర్వాత తిందాం. ఇగో అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సూపర్ ఉంది కదా, టర్నింగ్స్ వచ్చినప్పుడు భలే ఉంది. గైస్ బస్ అంతా నిండిపోయింది, మనకు సీట్ లేదు, అందుకే మనం ఇక్కడ నించోవాల్సి వచ్చింది. టర్నింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, F1 రేసింగ్ టర్నింగ్ ఉన్నట్లుంది. బస్సు డ్రైవరు మంచిగా ఎంజాయ్ చేస్తుండ కావచ్చు అన్న. ఇప్పుడే బస్సు దిగినాం. కౌస్తుభ అన్న ఎలా ఉంది వెదర్ చెప్పు? చాలా సూపర్ ఉంది కదా వెదరు, నెక్స్ట్ లెవెల్ అసలు. ఏంటి వీళ్ళు దిగలే? మహేష్ బ్రో ఏంటి బ్రో ఏం మాట్లాడవేంటి? లడ్డు కావాలా మేడం? లడ్డు కావాలా? సూపర్ ఉంది వెదర్ అయితే, మస్తు ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చా ఇక్కడికి, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు దగ్గరలో ఉంటారు. యాదగిరి కొట్టిన అలా హ్యావింగ్ యాదగిరిగుట్ట మహేష్ సగం కౌసు అన్నది. గాయస్ ఇక్కడ నుంచే అనమాట ఇప్పుడు మనం వచ్చింది, కనిపిస్తుంది కదా అది మెయిన్ టెంపుల్. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి బస్ స్టాప్ అనమాట, చూస్తున్నారా ఇదంతా బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి, మనం కూడా ఆ బస్సులోనే వెళ్ళాం. కారు మనం అక్కడ ముందు కొంచెం పార్కింగ్ చేసినాం. సో అన్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, సో ఇటు సైడ్ నుంచి కొండపైన కూడా సేమ్ రూటు. ఇగో బస్సు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో కొండ ఉంది ముందు. మ్యాక్సిమం అందరూ బస్సులోనే వెళ్తున్నారు. ఇంకా ఇఫ్ ఇన్ కేస్ కొంచెం విఐపి పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళేమో ఇట్లా కార్స్ డైరెక్ట్ కార్ చేసుకొని వెళ్తున్నారు పైకి. కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. సో గాయస్ ఇక్కడ కొండ ఉంది చూసినారా, ఇక్కడ మంచి లొకేషన్ ఉంది, ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. అండ్ బస్ స్టాప్ పక్కనకి మన మొత్తం షటర్స్ ఉన్నాయి, బట్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. జస్ట్ 2-3 షటర్స్ మాత్రమే ఇట్లా షాప్స్, ఏదో చిన్నపిల్లలు ఇట్లా టాయ్స్ ఉంటాయి కదా, సో టాయ్స్. ఇక్కడ ఏదో టిఫిన్స్ అండ్ మీల్స్ అని ఉంది కానీ అది క్లోజ్ ఉంది. సో ఇక్కడ ఇంకోటి ఉంది, ఇదిగో ఇదే మన కారు ఇక్కడ పెట్టేసి వెళ్ళినాం అనమాట. అన్న ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? కోనేరు. మహేష్ అన్న డ్రైవింగ్ చేస్తుండు, మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాం. సో అక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని సెల్ఫీ దిగుతున్నారు. సో ఇటు సైడా కోనేరు, రైట్ సైడ్ కోనేరు, లెఫ్ట్ సైడ్ కళ్యాణగడ్డ గుండు. ఓకే మనం కోనేరు చూద్దాం వెళ్ళి. ఫస్ట్ కోనేరు చూసి చూద్దామా? వద్దా? ఏముండదా? సరే అయితే ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తాను ఒక స్పాట్, ఆ స్పాట్ కి వెళ్దాం. మన పాండిచేరి స్పాటా? సరే తీసుకోవో. మహేష్ అన్న మొత్తానికి ఒక బ్యూటిఫుల్ స్పాట్కి తీసుకొచ్చినావు, అసలు వేరే లెవెల్. సో గ్యాంగ్ నా బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తా చూడండి, అబ్బా సూపర్ ఉంది వ్యూ. ఇక్కడ నుంచి టెంపుల్ కూడా ఉంది, అదిగో ఇక్కడ చూస్తున్నారా, అది టెంపుల్. ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్, ఇదేమో హెలిప్యాడ్, హెలికాప్టర్స్ ల్యాండ్ అవ్వడానికి ఇది. అక్కడేమో టెంపుల్ ఉంది, ఇక్కడ పార్క్ చేసినాం. ఇది చూడండి అస్సలు ఏమైనా ఉందా వ్యూ. లెట్ మీ షో యూ ఏ బెటర్ యాంగిల్. ఇదిగో అక్కడ చిన్న పాండ్ ఏదో ఉంది ఫుల్, అక్కడ ఎవరు లేరు, బట్ రోడ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. లైక్ స్నేక్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది.
మేము కార్లో వచ్చేటప్పుడు అటు అవుతుంది ఇట్లా అవుతుంది. బా నాకు తెలిసి అక్కడ దూరంగా అటు సైడు వర్షం వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ కూడా వెదర్ చాలా చల్లగా ఉంది, చల్లటి గాలి వస్తుంది, కూల్ వెదర్, నైస్ వ్యూ. సో గైస్ చూసినారు కదా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కూడా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కదా, సో క్వాలిటీ కూడా ఎలా ఉంది అనేది నాకు చెప్పండి. సో ఇప్పుడైతే వ్యూ అయితే కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. టైం వచ్చేసి 5 అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఏం తినలేదు, వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినేసి ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోతాము. సో అసలు వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఇలాంటి ఒక మంచి డే స్పెండ్ చేసి నాకు చాలా డేస్ అవుతుంది. బట్ ఎనీవేస్ సో ఫైనల్లీ ఒక మంచి డే అయితే బ్రదర్స్తో అన్న వాళ్ళతో నేను స్పెండ్ చేశాను. సో మొత్తానికి వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓం నమః శివాయ.